పొద్దున్న లేస్తే ప్రధానమంత్రి మోడీ మీద మాట్లాడతాడు. ఇక మోడీ గారిని కలిసిండు. అవే సూటు, అదే కుర్చీలు, అదే జాగా, ఖాళీ ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇతర నాయకులు. దాంతో పాటు అదంతా ఎందుకండి, మొన్న పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ, బ్యాచిలర్ రాహుల్ గాంధీ గారు పోయి నరేంద్ర మోడీ గారు కిస్ ఇచ్చారు కదా సార్. మరి అదేంది, మీ జాతీయ వాళ్ళు మీ పార్టీ అధ్యక్షులు కదా. అంటే సోనియా గాంధీ గారు అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మోడీ గారు పట్టుకొని కిస్ ఇచ్చారు కదా సార్. మరి అదేం బంధం. అదే విధంగా ఈ బంధం చూడండి. మళ్ళా రాహుల్ గాంధీ గారు స్వయంగా మోడీని కలుస్తారు. ఇది తప్పు కాదు. మన పిసిసి ప్రెసిడెంట్ లిల్లీపుట్ రేవంత్ రెడ్డి గారికి నేనేమంటానంటే, మాకు సంస్కారం ఉంది తెలంగాణలో. రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చైనా రాయబారిని కలిసింది. మన దేశద్రోహియా, చైనాతో కుమ్మక్కయిండా, చైనా కమ్ముడు పోయిండా? నువ్వే అట్లా మాట్లాడితే మరి రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలవద్దు కదా. ఒకవేళ చైనా రాయబారిని కలిస్తే దేశద్రోహి అవుతారు కదా. మరి చైనాతో కుమ్మక్క ఈ దేశానికి విద్రోహం చేయడానికి ప్రయత్నించినట్ట. మాట్లాడే ముందు నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇగో ఇక్కడ స్టాలిన్ గారిని కలిసిరు. మళ్ళీ స్టాలిన్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని, ఇంతమంది ముఖ్యమంత్రులు ప్రతినిత్యం కలుస్తూ ఉంటే దాని మీద మాట్లాడకుండా ఇక్కడ పశ్చిమ బెంగాల్ మొన్నటిదాకా యుద్ధం చేసిరు. మమతా బెనర్జీ మీడియా మిత్రులు కొద్దిగా కెమెరాల దగ్గరికి తీసుకోవాలా. ఎందుకంటే అజ్ఞాని రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు. మేము మాట్లాడుతూ ఉంటే కూడా ఆయన ఇట్లనే కంటిన్యూగా మాట్లాడుతుంటే సమాధానం ఇవ్వక తప్పదుగా. ఇక్కడ మమతా బెనర్జీ మొన్నటికి మొన్న యుద్ధం జరిగినంత పనైంది దేశంలో. దేశ ప్రధానితో సహా అమిత్ షా సహా వందల మంది కేంద్ర మంత్రులు, అక్కడ కేంద్రంలో ఉన్న ఎంపీలు వెళ్లి ప్రచారం చేసి ఒక 2 నెలలు కూడా కాలే ఇక్కడ వచ్చి మళ్ళా ప్రధానమంత్రి కలిసి. ఇక మమతా బెనర్జీ గారు ఆయనతో కుమ్మక్కయ్యారు. అదంతా ఎందుకు మరి సీతక్కను మొన్న చంద్రబాబు దగ్గరికి పంపించినావు, రాఖీ కట్టించినావు. ఇలా ఎంఐఎం టికెట్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిసైడ్ చేస్తుంటే మరి నీ రేపు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ టికెట్లు చంద్రబాబు డిసైడ్ చేస్తాడా? దానికి మధ్యవర్తి సీతక్కనా? ఎంత ఘోరమైన మాటలు మాట్లాడతారని మేమేమంటున్నామంటే, మీకు అవగాహన లేకుండా మాట్లాడకండి దయించి. మేమేమంటున్నాం, ఒక పిసిసి ప్రెసిడెంట్, 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, దాంట్లో నువ్వు టీడీపీని ఏ విధంగా అయితే ఖతం చేసినావు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అర్ధభాగం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖతం చేసిర్రు. మిగిలిన కాంగ్రెస్ ని నువ్వు పొందబెట్టడానికే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నా. ఆయన స్టంటు, టెంటు, ఈవెంట్ మేనేజ్మెంట్. మొన్న చెప్పినా కదా, ఈయన ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒక 10-20 యూట్యూబ్ ఛానళ్లు పెంచి పోషిస్తుండు. యూట్యూబ్ ఛానళ్లు, కొన్ని పేపర్లని. ఆయన ఆఫీసులోనే స్క్రిప్ట్ కథ అంతా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ అంతా తయారైతుంది. అది ముందు గాలిలోకి వదులుతాడు యూట్యూబ్ ఛానల్లో. వదిలేసి ఆ గాంధీ భవన్ ని, పాపం పవిత్రమైన గాంధీ భవనే, ఈ ప్రాంతంలో చాలా ఏళ్ళు పరిపాలించారు. ఆ గాంధీ భవన్ లో గోబెల్స్ ప్రచారం. గాంధీ భవన్ గోబెల్స్ అడ్డగా మారింది, గ్యాసిప్స్ అడ్డగా మారింది. వీళ్ళతో రాయించడం, అందులో వేయించడం, ఈయన మాట్లాడడం. ఓన్లీ ఎట్లుందంటే, మన పాటలు వస్తాయి కదా అప్పుడప్పుడు, ఏం పాటలు అవి, ఐటమ్ సాంగ్స్ వస్తే ఇప్పుడు బుల్లెట్ బండి వచ్చింది, అది నడుస్తుంది కొన్ని రోజులు. ఆయన ప్రతినిత్యం న్యూస్ కొరకు ఐటమ్ సాంగ్ మేనేజర్ గా మన రేవంత్ రెడ్డి కనబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి మా ఫెవికాల్ బంధం అంటున్నావు, మరి చంద్రబాబు గారితో మీ బంధం ఏంది? మీది మాది ఫెవికాల్ బంధం కాదు, ప్రజల సంక్షేమ బంధం. నీది మాత్రం అక్రమ సంబంధం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ శరద్ పవార్ గారు దేశంలో జాతీయ రాజకీయాల్లో సోనియా గాంధీని కలుస్తాడు, మోడీ గారిని కలుస్తాడు, రాహుల్ గాంధీని కలుస్తాడు. అంటే మరి శరద్ పవార్ మోడీకి కాంగ్రెస్ కు మధ్యవర్త. రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 నుంచి 98 వరకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 99 అంశాలపై కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరున్నా గానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరున్నా గానీ ఆ అంశాలపై చర్చిస్తారు. మొత్తం మొదటికే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం, అనేక సమస్యలు ఉంటాయి. కాళేశ్వరం జాతీయ హోదా నుంచి మిషన్ భగీరథకు డబ్బుల వరకు, అట్లాగా 12 అంశాలపై ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ అనేక మంది మంత్రులను కూడా కలిసి, కలవకపోతేనేమో ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేని ఎద్దేవేయడం, కలిస్తేనేమో అయ్యో కలుస్తుండు కుమ్మక్క అయిపోయింది. ఎందుకంత గజగజ వణికిపోతురో బీజేపీలు, కాంగ్రెస్ నాకు అర్థం కాలే. కేవలం 6 రోజులు ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటేనే జాతీయ రాజకీయాల్లో చర్చ, తెలంగాణలోని ప్రతిపక్షాలు నిద్రపోతలేవు. వాళ్ళు పాదయాత్రలు చేసినా, కాళ్ళకు పొక్కులు వచ్చినా, ఆగమై ఏం మాట్లాడినా గానీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందట, అది బండి సంజయ్ కావచ్చు, గుండు అరవింద్ కావచ్చు, రేవంత్ కావచ్చు, వీళ్ళంతా లిల్లీ పుట్స్,
రాజకీయాలు చిన్న వాళ్ళు ఇక మరి మాట మాట్లాడితే ఖాళీ గోటికి వానికి రాంటి ఇట్లాంటి మాటలు మాట్లాడినాక ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తాడో కూడా తెలియని బక్వాస్ మాటలు మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి గారు బక్వాస్ మాటలు బంద్ చేయి అని చెప్పి ఆయనకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అనేక సంఘటనలు జరిగినాయి. ఆ సందర్భంలో కూడా ఇతర నాయకుల్ని కలవడం జరిగింది. దాని మీద ఎప్పుడేం మాట్లాడకుండా ఆయన పోయి ఏం చేయాలా, రేపు జరగబోతున్నటువంటి హుజురాబాద్ లో నీకు దమ్ముంటే బీజేపీలో మరి ఇప్పుడు మీ జాతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలు కదా, ఢిల్లీలో మాట్లాడిన దమ్ము గల్లీలోకి వచ్చిన ఢిల్లీలో వేరే మాట్లాడడం, గల్లీలో వేరే ఈయన మాట్లాడే విషయాలు గల్లీలో ఒకటి చెప్తాడు, ఢిల్లీలో ఒకటి చెప్తాడు. కేవలం వార్తలను క్రియేట్ చేయడానికే వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, నీకు దమ్ముంటే హుజురాబాద్ లో నీ క్యాండిడేట్ ఎవరో ప్రకటించు. ఇక్కడ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ నడుస్తుందని చెప్పి నువ్వు అంటున్నావు కదా, నీ అభ్యర్థిని ప్రకటించు, మేము చూపిస్తాం. డిపాజిట్ తెచ్చుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీకి నూతనంగా వచ్చినావు కదా, నూతనంగా ఉత్తేజం జరిగింది కదా, డిపాజిట్ తెచ్చుకోవాలని చెప్పి ఆయనకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. డిపాజిట్ వస్తే సంచులు మూటలు మోయడం ఆయన ప్రత్యేకత, సంచనాలు క్రియేట్ చేయడం, సంచనాలు వార్తల్లో వ్యక్తి కావాలా, హెడ్ లైన్స్ లో మాట్లాడాలా, ప్రైమ్ టైంలో రావాలా, అన్ని ఏవైతే టీవీలలో పేపర్లలో హెడ్ లైన్స్ లో రావాలంటే అయితే సంచులు మోయాలా లేకపోతే సంచనాలు మాట్లాడాలా. ఇది ఆయనకు అలవాటు అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చివరికి కాంగ్రెస్ పార్టీని ఒక గొబెల్స్ అడ్డాగా, ఆ రోజు హిట్లర్ క్యాబినెట్ లో గొబెల్స్ ఉంటే అన్ని అబద్ధ ప్రచారాలే. ఇప్పుడేమో మేము సోషల్ ఇంజనీరింగ్ చేస్తే మేమేమో సోషల్ మీడియాలో ఇంజనీరింగ్ చేసి బ్రహ్మాండంగా మేము చేస్తూ ఉంటే దాని మాటకి అర్థం లేకుండా ఈ సోషల్ మీడియాని వాడుకుంటున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భం తెలుస్తుంది. ఒకసారి రాజ్యాంగం చదువుకో. ఇవాళ ఎంఐఎం మీద మాట్లాడుతున్నావు, కేరళలో నీ పొత్తు ఎవరితో ఉన్నది? అదంతెందుగా పక్క రాష్ట్రంలో ముంబై ఉంది కదా, ముంబై రాష్ట్రంలో అక్కడ ఇవాళ నువ్వు శివసేనతో మతతత్వ పార్టీతోనే ఉన్నావు కదా పొత్తులో. మరి అక్కడొక సంబంధం, ఇక్కడొక సంబంధం, ఈ రాష్ట్రంలో ఆయన కనసాగిలో పనిచేసి చంద్రబాబుతో అక్రమ సంబంధం. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ విధి విధానాలు వేరే, కేంద్రంలో మీ విధి విధానాలు వేరే. గతంలో 2004లో డిప్యూటీ మేయర్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండే, ఇక్కడ మేయర్ బండా కార్తికేయ ఉండే. ఆ రోజు మీ పొత్తులో డిప్యూటీ మేయర్ ఎవరు? ఎంఐఎం వ్యక్తులు కాదా? మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? అంటే ముంబైలో వేరు, హైదరాబాద్ లో వేరు, కేరళలో ముస్లిం లీగ్ తో పొత్తు, ఇక్కడ పోతేనేమో మళ్ళీ ఎంఐఎం కు వ్యతిరేకంగా మా మీద అబంధాలు వేయడం. 70 సంవత్సరాల చరిత్ర, నీ 1 సంవత్సరాల చరిత్ర ఉంది, ఆ చరిత్ర కూడా నువ్వు లేకుండా చేసుకుంటావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మేమేమంటున్నామంటే ఏదన్నా అంశం ఉంటే పద్ధతిగా చెప్పు, ప్రజలు నమ్మే విధంగా చెప్పు. నిన్ను నమ్మకుండా మొత్తం నువ్వు ఒక గొబెల్స్ రేవంత్ రెడ్డిగా మారిపోయాను, గ్యాసిప్ రేవంత్ రెడ్డిగా మారిపోయాను, సంచుల రేవంత్ రెడ్డిగా మారిపోయాను, సంచలన రేవంత్ రెడ్డిగా మారిపోయాను. కాబట్టి ఇకనైనా మీ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి ప్రెస్ మీట్లు కానీ ఆగమాగం మాట్లాడే విధి విధానాలు కానీ దాని మీద మీ పద్ధతి మార్చుకోవాలని. గేట్ దగ్గర కుక్క వచ్చి పొద్దున్నే మరి వాచ్మెన్ వదిలితే గనక కరిసిందేమో, ఆ వ్యక్తి గురించి మాట్లాడడానికి ఈరోజు లైవ్ లోకి రావడం జరుగుతోంది. మరి రేవంత్ అన్న నిన్న ఢిల్లీలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ కి ఈరోజు ఉదయాన్నే స్పందించి మేము ఎప్పుడైతే ఈ అప్రోజేయకుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మేము మాట్లాడాలి అని మేము ముందుకు రాగానే తెల్లారంగానే ప్రెస్ మీట్లు పెడతారు. నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మా మీద విరుచుకుపడి మీరు పిచ్చుకుక్కలై ఉండి మా గురించి మాట్లాడతారా? ర్యాబీస్ ఇంజెక్షన్ వేయించాలన్నట, మరి ర్యాబీస్ వ్యాక్సిన్ అంట. మరి పొద్దున్నే నీ ఇంటి దగ్గర గిట జీవన్ రెడ్డి గురించే నేను చెప్పేది. పొద్దున్నే నీ ఇంటి దగ్గర వాచ్మెన్ నువ్వు లేవ్వంగానే తలుపు తెరవంగానే ఏమన్నా కుక్కను వదిలిండా నీ ఇంట్లోకి లోపలికి? నీకేమైనా ఇంజక్షన్ అవసరం ఉంటే చెప్పు. 33 ఇంజక్షన్ నీ బొడ్డు చుట్టూ గుర్చిపిస్తాం మళ్ళా బిడ్డ. ఏమనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి గురించి మళ్ళా మాట్లాడుతున్నావు నువ్వు. ఏందో మరి మాకు భాష గురించి, మాకు తెలంగాణ యాస గురించి నువ్వు నేర్పించే ముందు ఫస్ట్ నీ ముఖ్యమంత్రి, ఈ రోజు తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గత చరిత్ర ఇప్పటి వరకు సభల్లో మాట్లాడినటువంటి భాష, ప్రతిపక్షాల గురించి, లీడర్ల గురించి, విలేకరుల గురించి మాట్లాడినటువంటి, ప్రజల గురించి మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి
రిమాండ్ చేసుకో. నీ భాష నీకే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నీ భాషకు నీకే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏ భాషలో ఉంటే ముళ్ళుతోనే తీయాలని మా పెద్దలు చెప్పారు. కాబట్టి మేము అదే భాషలో మీకు సమాధానం చెప్తున్నాం. నువ్వు ఏదో ఐటమ్ సాంగ్ అంట. ఐటమ్ సాంగ్ అంటే నీకే బాగా తెలుస్తుంది, ఎవ్వరికి తెలియదు. దీని గురించి ఎందుకు చెప్తున్నా ప్రజలందరూ గమనించాలి. ఐటమ్ గాలు ఎవరో, ఐటమ్ సాంగ్ ఎవరో నీకే తెలవాలి. భూమికి 5 ఫీట్లు లేవు, నువ్వు లిల్లీపుట్ అంటావు రేవంత్ రెడ్డి. నీ హైట్ ఎంత బాబు? 6 ఫీట్ ఉన్నవా నువ్వు? మళ్ళీ నాకు భాష చెడ్డగొస్తుంది, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. మాకు వ్యక్తిత్వం ఉన్నది. మాకు కాంగ్రెస్ పార్టీ నేర్పించినటువంటి సంస్కారాలు మీలాగా ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడే సంస్కారం మాది కాదు. మేము సంస్కారంలో పుట్టినటువంటి వ్యక్తులం మేము. కాబట్టి నీలాగా సంస్కారహీనుల్లాగా మాట్లాడలేము. కానీ ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నువ్వేందో నిన్నటి నుంచి చూస్తున్నాం మేము. నిన్న ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి మీ ఇద్దరు ముసుగులాటలో దెబ్బలాట అన్నట్టు ఒకే ముసుగుల్లో దాగున్నటువంటి నల్ల దొంగలు బీజేపీ, టీఆర్ఎస్. ఈ రోజు పొద్దున్న నుంచి నేను ఎన్ని డిబేట్ లో పార్టిసిపేట్ చేసిందో వాళ్ళు కాంగ్రెస్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మీ ఇద్దరు ఒకటి అని ప్రజలకు తెలియజెప్పడానికి ఈ రోజు మీరు ఇద్దరు కొట్లాడుకొని మా ఇద్దరి మీద వేయడానికి డ్రామాలు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. మీరిద్దరు లోపల ఒకటే. గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ అని రేవంత్ అన్న ఎన్నోసార్లు చెప్పారు. మీరు ఎవరి గురించి మాట్లాడతారు? కాంగ్రెస్ గురించి మాట్లాడతారా? మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారా? మా సోనియా గాంధీ గారి గురించి మాట్లాడతారా? అసలు మీకు తెలివి ఉండి మాట్లాడతారా? తెలివి లేక మాట్లాడతారా? బుద్ధి ఉండి మాట్లాడతారా? బుద్ధి లేక మాట్లాడతారా? ఏది పడితే అది నోటికి వచ్చింది కదా అని మాట్లాడతారా? అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 100కు మించి 100 దాటిపోయి ఈ రోజు తెలంగాణలో 106 రూపాయల పెట్రోల్ అయితే ఏం పీక్తున్నారు? మీరు ఎవరు సంఖ నాకుతున్నారు? ఎవరు కేంద్ర ప్రభుత్వం సంఖ నాక్కుంటే ఈ రోజు 100 దాటిపోయినటువంటి పెట్రోల్ కి మీరు అడగరు. మేము ధర్నాలు చేస్తే కేంద్రంలో ఉన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మేము ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పకుండా తిట్ల లోపల్లో ఏందేందో ఐటమ్ సాంగ్ అంట, ఏందేందో ర్యాబీస్ వ్యాక్సిన్ వేపిస్తాడంట. అసలు ఫస్ట్ వచ్చిన దేశం మీద ఆపత్తులో ఉన్నటువంటి కరోనాకి వ్యాక్సిన్ వేయించండి ఫస్ట్. దరిద్రం మీ బతుకులకి ఇంకా ఏడుకోబోతారు. నీ గురించి మాట్లాడాలంటే జీవన్ రెడ్డి చాలా ఉన్నది. నువ్వు ఐటమ్ సాంగ్ ఏందో, నువ్వు చేసిన ఏ హోటల్ ఏం వేషాలు వేస్తావు ఏమో మాకు అన్ని తెలుసు. కానీ నేను ఒక మహిళగా నీకు అట్లాంటి గలీజ్ మాటలు మాట్లాడదలుచుకోలేదు. నేను కూడా ఒక రాజకీయ నాయకురాల్ని. నేను అన్నం తింటా కడుపుకి. కాబట్టి నీలాంటి గలీజ్ మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. నువ్వు రేవంత్ అన్న మా అధ్యక్షుని గురించి మాట్లాడినావు కాబట్టి ఆయన గురించి ఒక్క మాట మాట్లాడితే ఎవరు ఊరుకుంటారో ఊరుకోరో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఊరుకోను. నేను ఒక అధికార ప్రతినిధిగా నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి ఈరోజు సమాధానం చెప్తున్నా. ఏమైంది? మాతో పాటు ఎందుకు పోరాడరు? ఈరోజు డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువు ధరలు పెరిగిపోయినాయి, రైతులకు నడి రోడ్డు మీద చంపుతున్నారు వాళ్ళు. దాని గురించి ఎందుకు, నల్ల చట్టాల గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఆ రోజు ఒక్కరోజు ధర్నా చేసి ఢిల్లీకి పోయి నువ్వు అమిత్ షా దగ్గర, నీ ముఖ్యమంత్రి మోదీ దగ్గర పోయి మోకరిల్లితే తెల్లారి ధర్నాలు బంద్ చేశారు. మీరు ఒక్కరోజు డ్రామాలు చేసి తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేశారు. ఆ రోజు వచ్చేసి ఐకేపీ సెంటర్ బంద్ చేస్తా అన్నారు. ఆ రోజు వచ్చి కొనుగోలు ధాన్యాన్ని బంద్ చేస్తాను. ఆ రోజు వచ్చేసి గిట్టుబాటు ధర ఇయ్యమన్నారు. ఆ రోజు వచ్చేసి వరి ధాన్యం కొన అన్నారు. మీరు ఇవన్నీ మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు కదా. మళ్లీ తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారా? వాళ్ళు కేంద్ర ప్రజలు మొత్తం దేశ ప్రజల్ని వాళ్ళు పిచ్చోళ్ళు చేస్తుంటే మీరు తెలంగాణ ప్రజల్ని మీరు పిచ్చోళ్ళని చేస్తున్నారు. మేము ప్రశ్నిస్తే మీకు సమాధానం చెప్పడానికి చేతకాక పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుకుంటా మళ్ళా ర్యాబిష్ చేసేసారు. రా, మా గాంధీ భవన్ గురించి మాట్లాడినావు కదా, మా గాంధీ భవన్ అంతా ర్యాబిష్ అంట. రా, నిజంగానే నేను ఛాలెంజ్ చేస్తున్నా. రా, మా గాంధీ భవన్ దగ్గరికి రా. నువ్వు ప్రగతి భవన్ మీ ముఖ్యమంత్రిది, మళ్ళా టీఆర్ఎస్ భవన్ వదిలేసి ఒక్కసారి నాంపల్లి రోడ్డుకు రా. ర్యాబిష్ ఇంజెక్షన్ ఏందో నిజంగానే చూపిస్తారు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పక్షాన ఉన్నటువంటి ప్రజలు. మా గాంధీ భవన్, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా కాంగ్రెస్ లీడర్ల గురించి మాట్లాడతావు. బిడ్డ ఏడు నుంచి వచ్చినావు? నీకు మంత్రి పదవి ఇయ్యలేదని అక్కసంతా కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నావా నువ్వు? ఎవరికి చెప్పుకోవాలనో కేసీఆర్ కి చెప్తే తన్నెల కొడతాడని ఆ కోపమంతా మా మీద చూపిస్తున్నావు నువ్వు. నిన్న ముఖ్యమంత్రి పోయి 50 నిమిషాలు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఏం మాట్లాడిందని మేము ప్రశ్నలు వేస్తే తెలంగాణ ప్రజలు కాదు యావత్ భారతదేశ ప్రజలు పడుతున్నటువంటి అవసరం మీద తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు ఏం మాట్లాడిండో ప్రెస్ గాని అధిక ప్రతిపక్ష పార్టీకి గాని వివరించి చెప్పనటువంటి మీ ముఖ్యమంత్రిని వెనకేసుకొని వచ్చి మీతోని తొత్తుగాళ్లను బయటకిడిచి వీధి కుక్కల్లాగా మీతో మాట్లాడిస్తుంటే మీరు మాట్లాడతావు. నువ్వు రోజొక్క ఎమ్మెల్యే బయటకు వస్తాడు, మాట్లాడిన ఎమ్మెల్యేలో మళ్ళీ మాట్లాడారు. 103 మంది ఎమ్మెల్యేలు మీకు ముదిరింది. మీకు చాలా దగ్గరకు వచ్చింది, సావు దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ విధంగా తెలంగాణ ప్రజలతోని ప్రతిపక్షాలతో పెట్టుకుంటున్నారు. 100 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి దాడి చేయండి, ఒక్కసారి రండి, ప్రెస్ మీట్ పెట్టండి. మేము ప్రశ్నలకు సమాధానం చెప్తాం, ప్రశ్నలకు జవాబులు ఉంటాయి మా దగ్గర. మీలాగా
ప్రశ్నలు అడిగితే పిచ్చి కుక్కలు వలినట్లు మేము వలరం. రేవంత్ రెడ్డి గారు అడిగిన ఒక్క ప్రశ్న కన్నా మీ దగ్గర సమాధానం ఉందా? ఈ రోజు ప్రజలు తెలంగాణ మొత్తము 4 లక్షల కోట్ల అప్పు చేసేసి మొత్తం చీకటి మయంలో అయిపోయిందని కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారు అడిగితే మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే అది చెయ్యండి మీకు దమ్ముంటే, చేతనైతే. మా మీద ఎగబడి మా మీద తిట్లు తిడితే మేము కామ్గా ఉండి ఒక రోజు కామ్గా ఉండి రెండో రోజు అడగమనుకుంటున్నారా? మాది ఈ రోజు నుంచి కాదు, మొన్నటి నుంచే. ఎప్పుడైతే మా ఉద్యమం మీ మీద మొదలైందో, మీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాల మీద మొదలైందో, రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు అయిన తర్వాత మీరు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్నటువంటి అన్యాయం మీద మేము వ్యతిరేకంగా పోరాటం మొదలైందో, మీరు రోజుకొక కుక్కలు బయటకు వచ్చి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం మేము చెప్తూనే ఉన్నాం. మా పోరాటం ఆగదు. మీరు ఎంత చేస్తే అంత మీరు చేసినటువంటి తప్పులు, మీరు ఆవేశంలో మీరు చేసినటువంటి తప్పులు మీరే బయటేసుకుంటున్నారు. ఖబర్దార్ జీవన్ రెడ్డి, నీలాంటి వాళ్ళు 100 మంది ఒక్కసారి వచ్చినా మా దగ్గర సమాధానం చెప్పడానికి కార్యకర్తలు సరిపోతారు. మా రేవంత్ రెడ్డి గారి వరకు అవసరం లేదు, మా అధ్యక్షుడి వరకు అవసరం లేదు. సమాధానం అడిగి ప్రశ్న అడిగింది కదా, దానికి సమాధానం చెప్పండి మీ వాళ్ళు ఎవరైనా వచ్చి. కానీ మీలాగా వ్యాక్సిన్ వేసుకుంటావా, మరి రాబీషా, లిల్లీ పుట్ట, నువ్వెంతున్నావు? భూమికి 4.5 అడుగులు లేవు, నువ్వు మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? ఆయన చదువు ఎక్కడ, నీ చదువు ఎక్కడ? నీకు ఒక్కటి అడిగితే నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడ పారుతాయో తెలియదు. ఎంసెట్ ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అయినాయో తెలియదు. నువ్వు ఒక పెద్ద మేధావివి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నీకు మంత్రి పదవి దక్కనందుకు అక్కస్సుతో కాంగ్రెస్ మీద పడుతున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఒక్కసారి రండి, మేము ప్రశ్నలు వేసినప్పుడల్లా 100, 103 మంది, 110 మంది, ఎంతమంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందరు ఒక్కసారి వచ్చి లైన్ గా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టండి. మేము కూడా మా 10 మంది సార్లు మీ 100 మందికి సమాధానం చెప్పడానికి మేమందరం ఉన్నాము, మాట్లాడతాము. ఇంకొకసారి గనక పిచ్చి పిచ్చి కూతలు రేవంత్ రెడ్డి గారి విషయంలో, కాంగ్రెస్ విషయంలో, రాహుల్ గాంధీ గారి విషయంలో, ఇంకెవరి విషయంలో మా కాంగ్రెస్ గాని ప్రజల విషయంలో మాట్లాడితే మేము ప్రజలకు అండగా పార్టీకి మేమందరం కలిసి పనిచేసే వాళ్ళం అందరం ఉన్నాము. మీకు సమాధానం మాదే. నిన్న మీ కేటీఆర్ అన్నాడు కదా, ఇంటికే జవాబ్ పత్తర్సే అన్నాడు కదా, మేము కూడా ఇంటికే జవాబ్ పత్తర్సే చెప్తున్నాం. మేము రెడీగా ఉన్నాం మీకు జవాబు చెప్పడానికి. రండి, ఎవరు వస్తారో రండి. ఈ రోజు నుంచి మా టార్గెట్ కాంగ్రెస్. తెలంగాణ ప్రజలకు మీరు చేసినటువంటి మోసం మీద కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉంటది, కాంగ్రెస్ అడుగుతూనే ఉంటది. మీకు గద్దె తిప్పే వరకు మేము ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. మీ అరాచకాలు, మీ మోసాలు, మీ స్మగ్లింగ్లు, మీరు చేసినటువంటి తెలంగాణలో కమిషన్లు అన్ని బయటికి తీసేంత వరకు వదలదు. ఈ రోజు తిడితే రేపు మానేస్తుంది అనుకుంటారా? ఇంకా ఎక్కువైతుంది. ఈ రోజు ఒక్కళ్ళని తిడితే రేపు 10 మంది పుడతారు, రేపు 10 మందిని తిడితే 1000 మంది పుడతారు. కాంగ్రెస్ కార్యకర్తలు సముద్రము, కాచుకో బిడ్డ. మీలాంటి చిన్నది చిల్లమొల్లారా ఎక్కడో పుట్టినటువంటి పిల్ల కాలువ కాదు మాది, సముద్రం. గుర్తుంచుకో, సముద్రం గుర్తుంచుకో. మాది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం. పుట్టిన పెరిగి మీరు ఎన్నిసార్లు నీళ్లను తోడినా మా కాంగ్రెస్ కార్యకర్తలు పుడుతూనే ఉంటారు. నేను చెప్తున్నా, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలి. మీ దగ్గర శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు అడిగినట్టు తెలంగాణ బడ్జెట్ ఏమైంది, తెలంగాణ మీద చేస్తున్న అన్యాయం మీద, మీరింతవరకు వాడిన తెలంగాణ మీద వాడిన డబ్బు గురించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. అది మీకు ప్రశ్న, దానికి జవాబు చెప్పండి. కుక్కలు గిక్కలని మాట్లాడితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ కాంగ్రెస్ తరఫు నుంచి ఇస్తామని హెచ్చరిస్తూ జై హింద్, జై కాంగ్రెస్.